ఇంకొక ప్రధానమైనది చంద్రబాబు భీమవరము అండ్ గాజువాకలో ప్రచారం చేయరు, కుప్పంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేయడు అండ్ మంగళగిరిలో ప్రచారం చేయరు. ఎందుకంటే వీరిద్దరూ దే ఆర్ ఇన్ అలయన్స్. అలాగే పులివెందులు కూడా రాలేదు కదా, అప్పుడు దానికి ఏమంటాడు ఆయన. ఇప్పుడు నేను పులివెందులు కూడా రావట్లేదు, అలాగే నేను పులివెందులు కూడా నేను రావట్లేదు, అప్పుడు దానికి ఆయన ఏమంటాడు ఆయన. ఒకసారి విమర్శించబోయేది అన్నీ ఆలోచించి ఎలా పడతా మాట్లాడితే కుదరదు సార్. బూత్ కమిటీలు అండ్ మిగతా మండల స్థాయి జిల్లా కమిటీ స్థాయిలు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అయ్యారు? మొత్తం సన్నిద్ధంగా ఉన్నారా? ఒకరోజు ఒక వ్యవస్థ ఎలా ఏర్పడదు సార్. ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటంటే, ఇప్పుడు అసలు ముందు పోరాటం చేయటప్పుడు విప్లవం వచ్చినప్పుడు ఒక సమూహం ఉండదు. ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు అనుకున్నాను వీళ్ళు టీఆర్ఎస్కే ఈ రోజుకి సంస్థాగతంగా ఇంకా నిలబడి, వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళు తెచ్చుకొని సంస్థాగత నిర్మాణం అనుకున్నారు. కానీ మీకు కూర్చోబెట్టి ఇప్పుడు ఎవరికైనా సంస్థాగత నిర్మాణం ఉందంటే పర్ఫెక్ట్గా ఎవరికైనా ఉంది అంటే ఇట్ ఈస్ సిపిఐ, సిపిఎం అండ్ బిఎస్పి. సంస్థాగతం దానికి ఆ పార్టీలో ఒక రూమ్ ఉంటుంది, ఒక చోట ఒక ఆఫీస్ ఉంటుంది, ఈ 5 మంది వాళ్ళ బూత్ కార్యకర్తలని. కానీ దానివల్ల ఓట్ బ్యాంకు వాళ్ళకి నిర్మాణం ఉంది కానీ ఓట్ బ్యాంక్ లేదు. మనకి బలమైన ప్రజా సపోర్ట్ ఉంది కానీ నిర్మాణం వాళ్ళలాగా మనకు ఉండదు. కాదు, మన నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక ఎలక్షన్కి జరగకుండా అసలు ముందు ఎవరైతే కొత్త తరాన్ని లేపుతున్నాను, కొత్త తరానికి మేల్కొల్పుతున్నాను. సో వాళ్ళు ఎలాగ చేస్తారంటే ప్రతి చోట అవసరమైన చోట 10 మంది కంటే 100 మంది ఉన్నారు. కొన్ని చోట్ల పులివెందుల్లో ఉండే చోట రావడానికి భయపడతారు, బయటికి సపోర్టర్స్ ఉంటారు మళ్ళీ. సో అందుకని చాలా యూనిక్గా ఉంటుంది. ఒకటేంటంటే ఎక్కువ శాతం ఒక 70-80% చోట బలమైన పనిచేసే వ్యవస్థ ఉంది. కాకపోతే అది నాకు అందరికీ ఎందుకు కనిపించదు అంటే నన్ను చూడటానికి ఇష్టపడలేదు కాబట్టి కనిపించదు అంతే. చూడదలుచుకుంటే నాకు వ్యవస్థ కనిపిస్తుంది, చూడదలుచుకోలేదంటే నాకు వ్యవస్థ కనిపించదు. ఇప్పుడు నేను లీడర్షిప్ వ్యవస్థ ఉందంటే నాకు పలానా సవితేంద్రారెడ్డిగా నా పార్టీకి వస్తే నా పార్టీ, లేదంటే ఏంటి మన ఎస్టాబ్లిష్డ్ నోన్ లీడర్స్ వస్తేనే పార్టీ. అప్పుడు నిర్మాణం వల్ల ఒక భావన అది. ఇప్పుడు నేను పలానా ఎక్స్టెంట్ పెడతాను, పలానా వినోద్ అనే వ్యక్తిని మా పార్టీ కార్యదర్శిగా పెట్టానంటే మీకు సరిపోదు, అది వీళ్ళు ఎవరికి సరిపోదు. అంటే వినోద్ అనే వ్యక్తి మీకు ఎలా తెలుస్తుంది? 10 సంవత్సరాలు నలిగిన తర్వాత మీ వినోద్ అనే వ్యక్తి